జలసన్ దగ్గర సంక్షోభం నేపథ్యంలో చుట్టూ తిప్పుకురావాలి. రష్యా నుంచి ఇలా తీసుకొస్తాను. అప్పటికి రష్యా అనేది కాదు తీసుకురావడం, ఒక్క రష్యానే కాదు, దాదాపు మనం ఇప్పుడు 52 దేశాల నుంచి చేస్తున్నాం. అది ఎర్ర సముద్రం మీదుగా అట్లా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. సప్లై ట్రాన్స్పోర్టేషన్ లాంగ్ అయ్యి కాస్ట్ పెరుగుతోంది. ఇది ఒక ఎత్తు. మనకి ఇంకొకటి ఏమైపోతున్నదంటే దాంతో పాటు ఆ సరుకుల రవాణా కూడా బాగా ట్రబుల్ అయింది. మన సరుకులు వెళ్ళట్లా, అట్నుంచి వచ్చేవి ప్రాబ్లం అవుతున్నాయి. హార్ముజ్ జలసంధి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మనం వెళ్ళి యుద్ధం చేయొచ్చు కదా. ఇప్పుడు మరి ప్రపంచ దేశాలందరూ పిచ్చోళ్ళే యుద్ధం చేయట్లేదా? యుద్ధంలోకి దిగడం సులభం. ఇప్పుడు యుద్ధంలో జూదంలో దిగడం సులభం, తర్వాత బయటికి రావడం కష్టం. ఇప్పుడు అమెరికా అదే వస్తుంది, ఇజ్రాయెల్ అదే వస్తుంది. ఎందుకని మిగతా దేశాలను యుద్ధం చేయట్లేదు? యుద్ధపు నష్టాలు తెలుసు కాబట్టి. మనం ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి? ఇరాన్తో యుద్ధం చేసి హార్ముజ్ ఓపెన్ చేయాలా? అమెరికాతో యుద్ధం చేసి ఇరాన్ దిగ్బంధం నుంచి విడిపించాలి? ఎవరితో చేయాలి? సంక్లిష్ట స్థితి అది. కాబట్టి ఆ జియో పాలిటిక్స్లో మనం ఇద్దరితో స్నేహం చేస్తూ సాధ్యమైనంత వరకు తెచ్చుకుంటున్నాం. కానీ మనం 50 తేవాల్సిన చోట 15-20 రాగలుగుతున్నాయి. అది 100 సార్లు మాట్లాడుకున్నాక కానీ వర్కౌట్ కావట్లా. కాబట్టి ఈ చుట్టూ తిప్పడం అనేది తప్పట్లా. ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆయిల్ క్షేత్రాలని, ఆయిల్ క్షేత్రాల సప్లై తగ్గిపోయింది. గ్యాస్ అతిపెద్ద సంక్షోభం మనకి. యాక్చువల్ చెప్పాలంటే ఖతార్ నుంచి తీసుకుంటాం.